టీఆర్ఎస్ భవన్ నుండి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రవీందర్ రెడ్డి గారు, లింగారెడ్డి గారు, ఇంకా ఈ రోజు మన పార్టీలోకి వచ్చేస్తున్న మీరందరూ ఎంతగానో ముఖ్యంగా ఆ ప్రాంతంలో గిరిజనులు అపారంగా గౌరవించుకునే లచ్చిరామ్ నాయక్ గారి కుమారుడు మీ అందరు అభిమానించుకునే భగవాన్ నాయక్ గారు, గౌరవనీయులు సోదరులు లక్ష్మారెడ్డి గారు, అబ్బాస్ గారు, వారితో పాటు విచ్చేసిన మరి వందలాది మంది నాగార్జున సాగర్ నుండి విచ్చేసిన ముఖ్యంగా మీ ప్రత్యేకమైన ఆహార్యంతో ప్రత్యేకమైన వస్త్రాలతో విచ్చేసిన మా లంబాడ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మా అన్నలందరికీ కూడా హృదయపూర్వకంగా మా సాధులందరికీ బాబాలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరికీ కూడా వందనాలు. మీరే పూజ చేసుకోవాలి రెగ్యులర్గా. సాగర్లా మంచిగా చూసుకోమని చెప్తున్నా, అంత ఏం లేదు. బాబాలను పూజారులను అందరినీ మంచిగా చూసుకోండి అని చెప్తున్నా. నిజంగా మొత్తం రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో అది బంజేరా తమ్ముడు కాదు ఎక్కడో టీవీ నడిపిస్తా ఉన్నారు ఎవరో మిత్రుడు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అఖండమైన మెజారిటీని రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర సమితికి, ముఖ్యంగా మన నాయకుడు కేసీఆర్ గారికి అద్భుతంగా నల్లగొండ జిల్లాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అఖండమైన మెజారిటీని అందించి ఒక చిరస్మరణీయమైన గెలుపునిచ్చిన మన తెలంగాణ ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ మళ్ళొక్కసారి శిరస్సు వంచి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి గెలుపు సామాన్యమైన గెలుపు కాదు. నాగార్జున సాగర్లో అయితేనేమి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి సామాన్యమైన విజయం కాదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతటి మహత్తరమైన పోరాటం జరిగిందో మీ కళ్ళ ముందే ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 11 మంది కేంద్ర మంత్రులు, ఒకరు ఇద్దరు కాదు, దేశంలో ఉండే రాజకీయ దురంధరులందరూ కాలికి బలపం కట్టుకొని హైదరాబాద్ మీద, తెలంగాణ మీద పడ్డారు. రాహుల్ గాంధీ, ఆయనతో పాటు కాంగ్రెస్ లోని మహామహులందరూ తెలంగాణ మీద పడ్డారు. చాలా మాటలు చెప్పినారు, 1, 2 కాదు, చాలా మాటలు, వాగ్దానాలు గుప్పించినారు. ఇంటి కిరాయి కడతామన్నారు, ఇక వాళ్ళ నోటికి ఏదొస్తా చెప్పినారు. మీకు ఏం కావాలంటే చేస్తాం, మమ్మల్ని గెలిపియండి అన్నారు. కానీ తెలంగాణ ప్రజల గొప్పతనం ఏంటంటే వారు చెప్పిన డొల్ల మాటలకు, డొల్ల వాగ్దానాలకు పడిపోలేదు, నమ్మలేదు. ఎందుకంటే 60 సంవత్సరాల అనుభవం చూసి 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 ఎక్కడ ఎట్లా కొట్టాలనో దెబ్బ అక్కడ కొట్టి మీ సత్తా చూపెట్టినందుకు నాగార్జున సాగర్ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే నాగార్జున సాగర్ కానీ, మీ నల్లగొండ జిల్లా కానీ, పక్కన కృష్ణానది పారుతున్నా అన్యాయం జరిగింది, పక్కన కృష్ణానది పారుతున్నా కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్థతలో గత ప్రభుత్వాలు వ్యవహారాన్ని నడిపినాయి. మాకు బాగా గుర్తున్నది, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులు, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి కేబినెట్లో మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తున్న సందర్భంగా అదే సమయంలో దాదాపుగా ఒక కొద్ది రోజుల ముందు అనుకుంటా, కొన్ని నెలల ముందు మన నాయకుడు కేసీఆర్ గారు నల్లగొండలో ఉన్న ఫ్లోరోసిస్